హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే తెలుసుకుందాం. సో ముందుగా టాపిక్లోకి వెళ్ళే ముందు మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. నేడు గ్రూప్ 1పై హైకోర్టులో విచారణ. వివాదాలయంగా మారిన గ్రూప్ 1పై హైకోర్టు బుధవారం విచారించనున్నది. మొత్తం 4 కేసులు ధర్మాసనం ఎదుట విచారణకు రానున్నాయి. జీవో 29 PH ట్రాన్స్జెండర్ రిజర్వేషన్, లోకల్ నాన్ లోకల్ అంశాలపై అభ్యర్థులు వేసిన పిటిషన్లను హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించనుంది. ఇప్పటికే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు కూడా ముగిశాయి. బుధవారం హైకోర్టులో విచారణ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కొన్ని అంశాలపై వాదనలు ముగిశాయి. కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని పిటిషన్ రాంబాబు అభిప్రాయపడ్డారు. నిన్న వచ్చినటువంటి తీర్పులో హైకోర్టులో భాగంగా అయితే ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉంటుందో వాటిని రెగ్యులరైజేషన్ విషయంలో అయితే హైకోర్టు దాన్ని అయితే కొట్టివేయడం జరిగింది. సో ఈరోజు ఏం జరుగుతుందో చూడాలి. ఇక మనకు ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాలకు సంబంధించి క్వశ్చన్ పేపర్లో అయితే చాలా మట్టుకు బౌద్ధ క్షేత్రాలకు సంబంధించి అయితే క్వశ్చన్ లేకుండా అయితే ఉండదు. సో ఇక్కడ నేలకొండపల్లికి సంబంధించి చూసినట్లయితే ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ స్తూపం ఉంది. ఇక్కడ బుద్ధుడి విగ్రహాలు తయారు చేసి శిల్పకళా క్షేత్రం ఆనవాళ్లు బయటపడ్డాయి. ఇక్కడ శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండిల కాలం నాటి నాణాలు లభించాయి. నేలకొండపల్లి బౌద్ధ సంగారామంలో తొలుత హీనయాన శాఖ ప్రారంభమై అనంతరం మహాయాన బౌద్ధ శాఖ కేంద్రంగా అభివృద్ధి చెందింది. సో ఇది వచ్చి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ధూళికట్ట మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు మన టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. అందులో అయితే మీకు ఈ క్లిప్స్ అయితే అవైలబుల్ ఉంటాయి, పేపర్ క్లిప్స్. ఇక్కడ గిరిజనులకు 10% రిజర్వేషన్ అమలు. నీటిపారుదల శాఖ పదోన్నతులతో గిరిజనులకు 10% రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఈవీఎస్సీని ఆదేశిస్తూ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తాజాగా సర్క్యులర్ జారీ చేశారు. ఇప్పటి వరకు 6% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. సో దాన్ని 10కి పెంచేందుకు ప్రయత్నం. ఇక టెట్ దరఖాస్తులకు తుది గడువు నేడు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెస్ట్ దరఖాస్తుకు ఈ గడువు ఈ రోజుతో ముగియనున్నది. ఈ నెల 19వ తేదీ రాత్రి 8 గంటల వరకు మొత్తం 2,07,765 దరఖాస్తులు అందాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు టెట్ చైర్మన్ ఈవి నరసింహారెడ్డి తెలిపారు. ఈ పేపర్ 1కు 61,930, పేపర్ 2కు 1,28,730, రెండింటికి 17,104 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఇక కమ్ముకుంటున్న అణుమేఘాలు, ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం, శరవేగంగా నాటకీయ పరిణామాలు, రష్యాపైకి ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణులు, అమెరికా అనుమతించిన మర్నాడే దాడులు, మండిపడ్డ పుతిన్, అణుదాడులకు నిర్ణయం, ఉక్రెయిన్ అమెరికా సంయుక్త దాడిగా పరిగణన, ఆ మేరకు రష్యా అణు విధానానికి సవరణలు, అణుబాంబు రావచ్చు సిద్ధంగా ఉండండి, ప్రజల్లో నాట సభ్య దేశాలు, వార్ గైడ్లైన్స్, ఇంటింటికి కరపత్రాలు, హెచ్చరిక మెయిల్. సో ప్రపంచం అగ్రరాజ్యాలైనటువంటి యుఎస్ మనకు ఇక్కడైతే ఉక్రెయిన్కి సపోర్ట్ చేయడంతో అయితే రష్యాపైకి ఉక్రెయిన్ దీర్ఘ దాడులు అయితే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఆ దాడుల వల్ల వివిధ దేశాల మీద కూడా ఎఫెక్ట్ పడి ఉన్నది. ఇప్పటికే భారీగా స్టాక్ మార్కెట్ చూసినట్లయితే భారీగా నష్టాలను చవి చూడడం జరుగుతుంది. సో ఇక ముందు ఇలాంటి దాడులు జరిగితే సో మనకు వివిధ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. సో ఇదైతే గమనించాలి. ఇక కరెంట్ అఫైర్స్ విధానానికి వచ్చినట్లయితే భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఆంధ్రప్రదేశ్కు చెందిన కొండు సంజయ్ మూర్తి నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనను 15వ కాగ్గా నియమించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ 2024 నవంబర్ 18న పేర్కొంది. ఇక్కడ చూసినట్లయితే యుఎస్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రూపొందించిన ఓపెన్ డోర్స్ రిపోర్ట్ 2024ను న్యూఢిల్లీలో 2024 నవంబర్ 18న అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి విడుదల చేశారు. ఇంకా అమెరికాలో చదువుకోవడానికి ఎక్కువ మంది విద్యార్థులను పంపించే దేశాల్లో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని నివేదిక వెల్లడించింది. భారత్ తర్వాత జాబితాలో నెక్స్ట్ చైనా, దక్షిణ కొరియా, కెనడా, తైవాన్ దేశాలు ఉన్నాయి. ఇక గత విద్యా సంవత్సరం నాటికి 3.30 లక్షల మంది విద్యార్థులతో భారత్ తొలి స్థానంలో నిలిచింది. చైనా విద్యార్థుల సంఖ్య 2,77,798. ప్రధాని నరేంద్ర మోడీ నైజీరియా ప్రభుత్వం తమ దేశ రెండో అత్యున్నత పురస్కారమైనటువంటి ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్తో
సత్కరించింది. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు అవార్డును మోదీకి 2024 నవంబర్ 15 అందించడం అయితే జరిగింది. ఇది మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసుకుందాం. ఇక దిగ్విజయంగా కక్షలోకి జీశాట్ N2 ఉపగ్రహం, స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా అమెరికా నుంచి ప్రయోగం, భారత్లోకి కమ్యూనికేషన్లు, విమానాల్లో ఇంటర్నెట్ సేవలకు ఊతం. అదేవిధంగా కూతపెట్టనున్న హైడ్రోజన్ రైల్. సో దీనికి సంబంధించి అధునాతన సౌకర్యాలతో సరికొత్త రైళ్లను అందుబాటులోకి తెస్తున్న భారత రైల్వే త్వరలోనే హైడ్రోజన్తో నడిచే రైళ్లను పట్టాలు ఎక్కించబోతుంది. వచ్చే నెలలోనే తొలి రైలును ప్రయోగాత్మకంగా నడిపించనుంది. జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో సాయంతో మన రైల్వే సొంతంగానే ఈ రైళ్లను తయారు చేస్తుంది. సో ఇప్పటికే అధిక వ్యయం, కాలుష్యకారకమైన డీజిల్ రైళ్లను హైడ్రోజన్ రైళ్లు ప్రయోగాత్మకంగా నడిపేందుకు ఏర్పాట్లు జరగనున్నాయి. పర్యావరణానికి హాని చేయని ఈ హైడ్రోజన్ రైలును తొలుత హిల్ స్టేషన్ల రూట్లలో నడిపాలని రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. డార్జిలింగ్, హిమాలయన్ రైల్వే, నీలగిరి, మౌంట్ బ్యాటన్ రైల్వే ఇతర హిల్ స్టేషన్లలో డీజిల్ ఇంజన్లతో నడుపుతున్న రైళ్లను తొలగించి హైడ్రోజన్ రైళ్లను అయితే ప్రవేశపెట్టింది. తర్వాత దశలవారీగా సాధారణ రైళ్లను నడపనుంది. సో దీనికోసం ఒక్కో రైలు కోసం 80 కోట్ల రూపాయల వ్యయం, 50 రైళ్లను సిద్ధం చేసే దిశగా కసరత్తు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి 1 కిలో హైడ్రోజన్ ఇంధనం 4.5 లీటర్ల డీజిల్తో సమానం శక్తిని అందిస్తుంది. ఓ అంచనా మేరకు ఒక్కో హైడ్రోజన్ రైలు ధర ఏడాదికి 16 లక్షల డీజిల్ అయితే ఆదా కావడం అయితే జరుగుతుంది. సో ఇదైతే ఒకటి మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈరోజు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో ఇంకా వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. మీకు ఏమైనా కావాలంటే స్క్రీన్ షాట్ ద్వారా తీసుకొని చదువుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.